అనేకులు దేవుని నామాన్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. కారణం ఏంటంట? ప్రేమను ప్రకటించినందుకు, తన ప్రేమను చూపించి అమూల్యమైన తన రక్తం ఇచ్చి సర్వమానవాళి కోసం రక్షణ ఇచ్చినటువంటి జగద్రక్షకుడిని ప్రజలు ద్వేషిస్తూనే ఉన్నారు. ఆనాడు ద్వేషించారు, ఈనాడు ద్వేషించారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఎవరంట? రక్షణ కలుగు చేసేది ఎవరంట? దేవుడు. మానవాళి, సమస్త మానవాళి కూడా ఆదాము మొదలుకొని ఏంటంట దేవునికి దూరం అయిపోయి ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి అందరూ పాపులుగా మార్చబడ్డారు. ఒక అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారంట. అదే కాబట్టి పాపులైన మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడంట. తిమోతి పత్రికలో ఏమన్నాడు? యేసు మహారక్షణ కలుగు, ఈ లోకంలో అన్ని విషయాల్లో రక్షణ కలుగు చేసేటువంటి వాడు మన దేవుడు, ఆయన ఒక్కరేనని ఈరోజు లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనది. అవును ప్రియులారా, గమనించండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా చేస్తే, మొదటిగా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలు దోషం చేయలేదు, కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తునకు బానిసలుగా పట్టబడడానికి గల కారణం ఏంటంటే, భక్తుడైనటువంటి అబ్రహాం చేసిన చిన్న లోపం వలన దేవుని కోపము ప్రజల మీదకి దిగి వచ్చింది. అలాగా అబ్రహాం చేసినటువంటి దోషం ఏంటంటే, బలి అర్పించాడు, ఆ బలి దగ్గర మెళుకుగా ఉండలేదు. వింటున్నారా? బలి అర్పించాడు, బలి దగ్గర మెళుకుగా ఉండలేదు. తద్వారా గద్దలు వచ్చి ఆ బలి కళేబరాల మీద వారిని. ఒకటి నిద్రపోయాడు, మెళుకుగా ఉండలేదు, నిద్రపోయాడు. మూడోది ఏంటంటే, ఆ అపవిత్రమైన జంతువులు వచ్చి కళేబరం బలిపీఠం మీద రాలింది. దీని వలన దేవుని కోపం అబ్రహాం మీదకి దిగి వచ్చింది. అబ్రహాముతో అన్నాడు, నిన్ను బట్టి నీ 4 తరాలు, నీ ప్రజలు బానిసలుగా పట్టబడతారు శత్రువులకు అని అక్కడ శాపంని అబ్రహాముతో అన్నాడు. ఆ శాప ఫలితంగానే ఇజ్రాయేల్ ప్రజలు వర్ధిల్లిన తర్వాత, అబ్రహాము కానానులో వర్ధిల్లిన తర్వాత, ఈ యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క 12 గోత్ర పిల్లలు, వీళ్ళందరూ ఇజ్రాయేలీలు వర్ధిల్లిన తర్వాత, ఆ సమయం వచ్చినప్పుడు ఏంటంటే, యోసేపు ఐగుప్తునకు వెళ్ళాడు. కానానులో కరువు వచ్చినందువలన ఈ కరువు ద్వారా యాకోబు యొక్క 12 మంది పిల్లలు వాళ్ళందరూ కలిసి ఐగుప్తునకు వెళ్ళారు. ఐగుప్తులో స్థిరపడ్డారు యోసేపు ద్వారా, రాజు అయినందువలన కదా. అలాగా యోసేపు నెరగని రాజు ఐగుప్తును పరిపాలిస్తున్నందువలన, ఇశ్రాయేలీలు వర్ధిల్లుతున్నందువలన ఐగుప్తు ఫరో యొక్క కోపము ఇజ్రాయేల్ ప్రజల మీదకి రావటం, వారు ఇజ్రాయేల్ ప్రజలను హింసించడం, బానిసలుగా చేయటం కదా, వెట్టి చాకరీ చేయించడం, ఇనుప కొలిమిలో ఉన్నట్లు వాళ్ళు ఉండటం, ఇవన్నీ కష్టాలు అనుభవిస్తున్న సమయంలో దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకొని, 400 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంటే, వారి కోసం రక్షకులను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని? మోషేని, ఆరోనును రక్షకులుగా పంపించి ఆ దేవుని యొక్క గొప్ప అద్భుతాలు ఆ ఐగుప్తు దేశంలో చూపించి, దేశాన్ని వణికించి, ఫరోను వణికించి, ప్రజలను వణికించి వారిని ఐగుప్తు నుంచి విమోచించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగా ఆ కష్టాలలో ఉన్న ప్రజలను దేవుడే తన రక్షకులను పంపించి మహారక్షణ కలుగు చేశాడు, అలానే లోకమంతా కూడా ఐగుప్తు దాస్యంలో, ఏదైనా తోటలో ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అందరూ ఏం చేస్తారంటే పాపానికి దాసులు, శాతానికి దాసులు, లోకానికి దాసులు అయిపోయారు. ఆ దాస్యంలో వ్యాధులు, బాధలు, కరువు, ఖడ్గం ఇవన్నీ వచ్చి వారిని బాధిస్తూ ఉన్నాయి. వారిని విమోచించేవారు లేరు. కాబట్టి
ఆనాడు ఐగుప్తులోనికి తన పిల్లలను పంపించిన దేవుడే దిగివచ్చి తన సేవకులను పంపించి వారిని ఎలా విమోచించాడు, దేవుడు ఈరోజు కూడా ఆయనే దిగి వచ్చాడు క్రీస్తుగా. దేవునికి మహిమ కలుగును గాక. తన పిల్లలను వారి పాపముల నుంచి విమోచించడానికి ఇప్పుడు జరుపుకున్నటువంటి రాబోతున్నటువంటి డిసెంబర్ 25 ఆ క్రిస్మస్ దినం యొక్క పర్వదినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అలాగా లోకంలో పట్టబడినటువంటి, లోకంలో కలిసిపోయినటువంటి, పాపములో మ్రగ్గుతున్నటువంటి, విమోచన కలుగు చేయలేని స్థితిలో ఎవరు వారంతటి వారు విమోచించబడలేకపోతున్నారు, విమోచించేవారు లేరు. కాబట్టి ఆయన ఏం చేశారంట, ఈ లోకానికి పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులైన వారిని విమోచించడానికి, ఐగుప్తులో దాస్యముల వారిని విమోచించడానికి ఆయనే దిగివచ్చి తన మోషైన ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేసి దేశాన్ని వణికించేలా విమోచించాడు. దేవుడు కూడా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిగా ఆయన ఏం చేశాడంట, ఈ లోకానికి వచ్చి కదా, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో, దాస్యములో, ఇనుప చట్రములో కదా ఉన్నటువంటి, ఇనుప కొలిమిలో ఉన్నటువంటి ప్రజలను ఏం చేశాడంట, వారి పాపముల నుంచి విమోచించడానికి, పాపులమైన మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. రావటమే ఒక క్రిస్మస్ కాదు, వచ్చి ఆయన ఈ లోకములో పాపుల కొరకు ఏం చేశాడంట, పాపుల కోసం తన ప్రాణాన్ని దారిపోసాడు. పాపులను విమోచించాలంటే పరిశుద్ధుని రక్తము చిందించబడి, పాపాలు క్షమించబడాలంటే పరిశుద్ధుని రక్తంలో మాత్రమే విమోచన కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి ఆయనే పరిశుద్ధుడు కాబట్టి తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో దారిపోసి ఆ రక్తంలో సర్వమాన్య వాళ్ళ యొక్క పాపములను విమోచన. అందుకే ఆయనకు లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల అనేటువంటి పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు క్రీస్తునందు ప్రియులరా, ఈరోజు ఈ పాపపు లోకములో, దాస్యములు, ఐగుప్తు సాదృశ్యముగా ఉన్న ఈ లోకములో మానవాళి పాపములు, శాపములు, కరువులు, ఖడ్గములు, వేదనలో, మరణములో బాధించబడుతున్నటువంటి వీళ్ళని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి మనల్ని విమోచించాడు. అది పాపులను రక్షించుటకు. పాపులంటే ఎవరు? పాపులు ఎవరు? ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళందరూ పాపులుగా ఉన్నారు. మరి పాపము ఒకరిలోనే ఉందా, అందరిలో ఉందంటే ఒకరిని అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. ఏంటంటే రోమపత్రికలో చూడండి, పాపులు అంటే ఎవరు ఏం అబ్రివేషన్ ఇస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 13 ఒకసారి 12 ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణముల లోకంలో ఎలా ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేస్తున్న మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. దేవునికి మహిమ కలుగు. 19 ఏదైనా ఒక అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరు, అలాగనే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఒక అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారు. నువ్వు నేను నీతిమంతులుగా ఉండొచ్చు, కానీ ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి అందరం కూడా ఆ పాపం అనే దాస్యంలో, ఆ చట్రంలో చిక్కుకోనిపోయాం. అందరూ పాపులుగానే చేయబడ్డాము, అందరూ పాపులు. అలానే క్రీస్తు యొక్క విధేయత వలన అందరూ నీతిమంతులుగా మార్చబడ్డారని క్రీస్తు ద్వారా లోకమును ఏం చేశారంట, దాస్యం నుంచి విమోచించాడు. దాస్యము నుంచి విమోచించాడు, పాపముల నుంచి విమోచించాడు, ఆరణ అగ్నిగుణం నుంచి విమోచించాడు అని అర్థం పిల్లలు. కాబట్టి క్రీస్తు ద్వారా మానవాళికి పాపిని పరిశుద్ధుడిగా చేశాడు, పాపిని పరిశుద్ధుడిగా మార్చివేశాడు, పాపమును తీసివేశాడు, అపరాధములన్నిటినీ తీసివేసి కదా నీతిమంతుడిగా మార్చాడు. ఆరని అగ్నిగుణానికి వెళుతున్న మానవాళిని అగ్నిగుణము నుంచి విమోచించిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఆయన క్రీస్తు యొక్క విధేయత వలన మనల్ని ఏం చేశాడంట, అనేకులను నీతిమంతులుగా మార్చాడు. క్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? నీతిమత్వం వచ్చింది. పాపముల నుంచి విమోచన, పాపి అనేటువంటి స్థితి నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా మనల్ని మార్చాడు. మనం ఎలాగంటే క్రీస్తు యొక్క రక్తంలో మనల్ని ఏం చేశాడంట, పరిశుద్ధ జనాంగముగా
సొత్తైన ప్రజగా మార్చాడు. పేతురు రాసిన పత్రికలు అన్నాడు, పాపిని ఏం చేశాడు చూద్దామా. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము, 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మేము పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశములు, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజేయమ. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిని, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిని. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయితిని, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు క్రీస్తు ద్వారా కనికరించబడ్డామని అర్థం ప్రియులు. కాబట్టి క్రీస్తునందు ప్రియ